హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఫెంటాస్టిక్ మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ యొక్క మొబైలే మోటో G85 5G మొబైల్. ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది 15 నుంచి 20K బడ్జెట్లో. మరి ఈ యొక్క మొబైల్ ఎలా ఉంది, ఏం లేదు, దీని యొక్క కెమెరా పనితనం ఏంటి, బ్యాటరీ బాగా వస్తుందా లేదా, ఛార్జింగ్ ఆ తర్వాత మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కిస్తుందా లేదా, ఆ తర్వాత మనకు దీని యొక్క కెమెరా, దీని యొక్క డిస్ప్లే బాగా ఉందా లేదా, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయా లేవా, ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు ఈ యొక్క మొబైల్లో అయితే ఉన్నాయి. ఓవరాల్ ఈ యొక్క మొబైల్ ఎలా ఉంటుంది అనేది నేను పించ్ అయితే చెప్తాను. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ యొక్క మొబైల్ వచ్చేసి నిన్ననే అఫీషియల్ గా లాంచ్ చేశారు. 2 కాన్ఫిగరేషన్స్ లో 8GB 128GB 17,999కి, 12GB 256GB 19,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ బేస్ వేరియంట్ 18,000 రూపీస్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 3 కలర్స్ అయితే వస్తాయి: గ్రీన్ కలర్, బ్లూ కలర్, గ్రే కలర్. మీకు నచ్చిన కలర్ మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క డిస్ప్లే జోలికి పోతే మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో, అలాగే మీకు 10-bit కలర్ సపోర్ట్తో POLED డిస్ప్లే ఉంటుంది. అప్ టు 1600 nits పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి పోతే 50 మెగాపిక్సెల్ LYT600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ప్లస్ 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. సో ముఖ్యంగా కెమెరా విషయంలో ఈసారి మోటరోలా ఈ యొక్క మొబైల్ చాలా హల్చల్ అయితే చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇదైనా 18,000, అక్కడ 15,000కి మీకు లావా బ్లేజ్ ఎక్స్, అది కూడా సూపర్ AMOLED డిస్ప్లే కర్వ్డ్తో అయితే వస్తుంది. దాని యొక్క వీడియో కూడా చేశాను, అది చూడలేకపోతే అది చూడండి. అండ్ ఆ తర్వాత దీని యొక్క కెమెరా విషయానికి వస్తే, ముఖ్యంగా ఎక్కువ పెళ్ళిళ్ళ వీడియోలు, తర్వాత మీరు బయట వీడియోస్ షూట్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మీరు 4K వరకు వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఇంకా దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6H Gen 3 అయితే ఇచ్చారు. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైప్, Android 14 అవుట్ ఆఫ్ బాక్స్, అలాగే మీకు 2 years OS అప్డేట్ ఉంటుంది, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో 1 year మాత్రమే OS అప్డేట్ అని ఇచ్చారు. కాకపోతే నేను అఫీషియల్ పేజ్లో చూసాను, దీనికి 2 years అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. Android 15, Android 16 వరకు దీని యొక్క అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ యొక్క ప్రాసెసర్ ఎలా ఉంటుందంటే, మీరు ముఖ్యంగా మిడ్ రేంజ్ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి మీరు గేమింగ్ కూడా ఒక మిడ్ లెవెల్లో ఆడితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే చిన్న చిత్కా కైన్ మాస్టర్లో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు 5000 mAh బ్యాటరీ విత్ 33 watts వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇదే మనకు ఒక 66 watts ఇలా ఇచ్చింటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది. ఎనీహౌ మీకు ఫుల్ డే ఛార్జింగ్ అయితే పక్కాగా వస్తుంది. అండ్ దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే డ్యువల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది, IP52 రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఇంకేం కావాలి, మనకు మంచి ఫెంటాస్టిక్ స్పీకర్స్ ఉన్నాయి, ఫెంటాస్టిక్ కర్వ్ డిస్ప్లే ఉంది, అద్దిరిపోయే కెమెరా ఇచ్చారు, అద్దిరిపోయే బ్యాటరీ ఇచ్చారు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి. సో అద్దిరిపోయింది కదా మొబైల్. సో ఈ యొక్క మొబైల్ మీకు బేస్ వేరియంట్ 8GB 128GB 18,000కి అయితే వస్తుంది. మీరు ఆఫర్స్ ఇవన్నీ పోను ఒక 1,000-1,500 అయితే తగ్గుతుంది. సో డెఫినెట్లీ మొబైల్ G85 5G వచ్చేసి చాలా ఫెంటాస్టిక్ మొబైల్. ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఈ యొక్క మొబైల్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. Anyhow, thanks for watching, stay good and bye bye for now.